ربي شكرا. రెండు విభాగాలుగా విభజింపబడినది. మొదటిది పెద్ద షిర్క్ అనగా షిర్కే అక్బర్, రెండవది చిన్న షిర్క్ అనగా షిర్కే అస్గర్. మొదటిది షిర్కే అక్బర్, ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేస్తుంది. దైవశక్తులు మూఢనమ్మకంతో ఇతరులను దర్శించి వాటికి పూలు ఫలాలు రకరకాల పరమాణాలు సమర్పించడం, బలి ఇవ్వడం, తద్వారా తమ కోరికలు తీర్చమని కష్టాలు తీర్చమని వేడుకోవడం, సమాధులకు విగ్రహాలకు రాళ్లకు మనుషులకు మొక్కుబడులు చెల్లించడం, కేవలం అల్లాహ్ మాత్రమే ప్రసాదించగలిగే శుభాలను కూడా ఇవి కలిగించగలవని ఆశించి వాటిపై నమ్మకం పెట్టుకోవటం. ఇటువంటి ఏ ఆరాధనైనా స్వర్గలోక సృష్టికర్త సర్వశక్తి సమర్థుడు అయిన అల్లాహ్కు కాకుండా వేరే ఇతర వాటికి సమర్పించడాన్ని షిర్క్ అక్బర్ అంటారు. ఇది సర్వ సత్కార్యాలను భస్మం చేస్తుంది. షిర్క్ చేస్తూ చేసే ప్రతి సత్కార్యం, ఉదాహరణకు నమాజ్, రోజా, హజ్, సదకా ఖైరాత్, జకాత్ అన్ని ప్రయోజనం లేకుండా పోతాయి. ప్రవక్తల గురించి ప్రస్తావించిన తర్వాత అల్లాహ్ సూరా అనాంలో ఇలా ప్రస్తావించాడు: ప్రవక్తలతో షిర్క్ ముమ్మాటికి జరగలేదు. వారిని ప్రస్తావించి అల్లాహ్ మనల్ని హెచ్చరించడం జరిగింది. ఒకవేళ పశ్చాత్తాపపడి క్షమాభిక్ష అర్థించకుండానే చనిపోయినట్లయితే వారికి శాశ్వతంగా నరకాగ్నిలో శిక్షింపబడుతూ ఉండేటట్లు చేస్తుంది. పెద్ద షిర్కును అల్లాహ్ స్వచ్ఛమైన తౌబా చేసి క్షమించడు. అల్లాహ్ ఖురాన్లో వీరి గురించి ఇలా ప్రస్తావించాడు. అనువాదం: అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అనువాదం: సూరతున్ నిసా ఆయత్ నంబర్ 48. అల్లాహ్ క్షమించేది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా చేసేవాడు. అతి పెద్ద షిర్క్ చేసే వారి గురించి అల్లాహ్ ఖురాన్లో ఇలా ప్రస్తావించాడు. రెండవది షిర్కే అస్గర్, ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేయదు, కానీ నిశ్చయంగా ఏకైక దైవారాధనకు తప్పక నశింపజేస్తుంది. మరియు ఇది రెండు రకాలుగా విభజింపబడినది. అల్లాహ్ షిర్క్ చేయరాదని ఖురాన్లో పదే పదే మనకు సెలవిచ్చాడు. అనువాదం: మీరు అల్లాహ్ను ప్రార్థించండి మరియు వారితో ఎవరిని పోల్చకండి. కాబట్టి ప్రతి ముస్లిం తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, స్వచ్ఛమైన